Hello friends, welcome to Lisha's Tasty Kitchen. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాంగో జామ్ని తయారు చేసుకుందాము. పిల్లల స్కూల్ బాక్స్లోకి స్నాక్స్గా మనం బ్రెడ్ జామ్ ఇస్తుంటాం కదా. బయట కొనే జామ్ కంటే ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకుందాము. ఇదే ప్రాసెస్లోనే వేరే ఫ్రూట్స్తో కూడా మనం జామ్ తయారు చేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేసుకోవచ్చు, అలాగే సింగిల్ ఫ్రూట్తో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు. ముందుగా మామిడి పండ్లను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా బయట స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక మీడియం సైజ్ బౌల్కి మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది. నేను 3 మామిడి పళ్ళను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని చక్కెర వేసుకోవాలి. 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. మామిడి పండ్లు మరీ తీయగా ఉంటే మనం చక్కెరను అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న కప్పుకి చక్కెర వేస్తున్నాను. ఇదే కప్పుతోనే నీళ్లు కూడా వేసేసి చక్కెరనంతా బాగా కరిగించుకోవాలి. చక్కెర కరిగి నీళ్లు మరిగేంత వరకు చూసుకోవాలి. మనకి ఇక్కడ తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ప్యూరీని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంతమంది ఎసెన్స్ అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఏమీ వేయడం లేదు. మనం తీసుకున్న మామిడి పండ్లు మంచి కలర్తో అలాగే మంచి స్మెల్తో ఉంటే ఇవన్నీ వేయాల్సిన అవసరమే లేదు. జామ్ రెడీ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా జామ్ని వేసుకోవాలి. ఇది జారుడుగా కాకుండా స్టిఫ్గా ఉంటే జామ్ రెడీ అయిపోయినట్టు. ఈ విధమైన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో చివరగా 2 స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన జామ్ చెడిపోకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే పిల్లలకు ఫ్రెష్గాను ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే వేరే ఫ్రూట్స్తో ఈ విధంగానే చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్స్తో కూడా ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.